నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఫేజ్ 1 పూర్తయిపోయింది. ఫేజ్ 2 కూడా లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఫేజ్ 1లో 102 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. అయితే నాకు కొద్దిగా సమయం పట్టింది అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి. అంతేకాకుండా నాకు ఇప్పటివరకు కూడా మణిపూర్ రాష్ట్రం తప్ప మిగతా చోట్ల ఎట్లా జరిగింది, ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవచ్చు అనేది అయితే నాకు తెలిసిన మిత్రులు షేర్ చేశారు నాకు. అది వీక్షకులకు షేర్ చేసుకుందామనే ఈ ఐటమ్. చాలా చోట్ల కూడా రకరకాలైన ప్రచారాలు వచ్చినాయి. ఎక్కడ బీజేపీకి ఓటింగ్ సరిగ్గా పడలేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, లేకపోతే ఇండియా అలయన్స్లోని పార్ట్నర్స్ పుంజుకున్నారు, ఉత్తరప్రదేశ్లో అనుకున్నట్టు రాలేదు, ఓటింగ్ జరగలేదు, బీహార్లో మారిపోయింది, రాజస్థాన్లో అయితే బీజేపీకి యాంటీగా ఇన్కంబెన్సీ ఉందంటూ కూడా రకరకాల ప్రచారాలు. అట్లాగే నేషనల్ మీడియాలో కూడా సీనియర్ జర్నలిస్టులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ప్రోగా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు విశ్లేషణలు ఇచ్చారు. నాకు కూడా మొదట్లో అట్లాగే అనుమానం వచ్చింది, ఏంటి ఏమన్నా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే ఒపీనియన్ పోల్స్ మొత్తం కూడా 370 నుంచి 350, 370 అట్లా ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రాలు మొదటి ఫేజ్లోనే ఎక్కువ స్థానాలు కొద్ది గెలుచుకోవాలి బీజేపీ. ఆ నెంబర్ టచ్ కావాలంటే ఎక్కడైనా పొరపడ్డారా, ఏదైనా ఈ సర్వేలు ఇచ్చినప్పుడు ఎవరిదైనా మిస్టేక్ అయిందేమో అనిపించింది. కాకపోతే నాకు పోలింగ్ అయిన 36 గంటల తర్వాత కూడా అంత ఇన్ఫర్మేషన్ వచ్చాక కరెక్ట్గా తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు పంపించారు. ఇది చాలా వరకు దగ్గరకు అవుతుంది. 100% అని కాకపోయినా 90% యాక్యురసీ. నేను తమిళనాడుతో కూడా పెట్టాను ఐటమ్. తమిళనాడు కూడా ఖచ్చితంగా 90 to 95% యాక్యురసీ టచ్ అవుతాం. ఇప్పుడు కూడా ఈ షేర్ చేసిన వాళ్ళందరూ కూడా పేర్లు అనౌన్స్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా వాళ్ళు పంపించబోతున్నారు. సో అంత అయ్యాక నేను చెప్పినట్టుగానే ముందు June 4th కౌంటింగ్ రోజు నేను మార్నింగ్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి లైవ్లో ఉంటాను. షేర్ చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్, కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, ఆ లింక్ పంపిస్తాను. సో ఆ రోజు ఫేజ్ 1 ప్రకారం కూడా చూసుకుంటే ఒక్కొక్క స్టేట్ చదువుతాను. వెస్ట్ బెంగాల్లో 3 స్థానాలకు జరిగినాయి. 3కి 3 కూడా బీజేపీ గెలుచుకోబోతోంది. జల్పైగురి, అలిపుర్దువార్, అట్లాగే కూచ్ బీహార్, ఈ 3 స్థానాలు కూడా వెస్ట్ బెంగాల్ ఫేజ్ 1లో జరిగింది, బీజేపీ గెలుచుకోబోతోంది. అట్లాగే మహారాష్ట్రలో 5 స్థానాలకు జరిగినాయి. 5 స్థానాలకు జరిగినప్పుడు బీజేపీ 3 గెలుస్తుంది, ఎన్డీఏ శివసేన 1 గెలుస్తుంది, కాంగ్రెస్ 1 గెలుచుకుంటుంది. సో 5 స్థానాల్లో ఎన్డీఏ 4, కాంగ్రెస్ 1. కాంగ్రెస్ గెలుచుకుంటున్న స్థానం గడ్చిరోలి, చిమూర్, ఇది గెలుచుకుంటుంది. ఇంకా ఎన్డీఏ రామ్టెక్, నాగ్పూర్, బాంద్రా గోండియా, చంద్రపురి, ఈ 4 కూడా ఎన్డీఏ అలయన్స్ గెలుచుకోబోతున్నాయి. మధ్యప్రదేశ్ 6 అసలు సర్వేలన్నీ ముందు కూడా 29కి 28, 29 స్వీప్ చేస్తారన్నారు. ఒపీనియన్ పోల్స్ అంతా కూడా 28 లేదా 29 మధ్య ఇచ్చారు. అయితే ఫేజ్ 1లో జరిగిన 6 స్థానాలు కూడా బీజేపీ స్వీప్ చేయబోతోంది. సిద్ధి, షాహదోల్, జబల్పూర్, మండ్లా, బలఘాట్, ఇవన్నీ చిన్నిద్వారా మొత్తం కూడా స్వీప్ చేయబోతుంది బీజేపీ 6కి 6 కూడా. అట్లాగే అండమాన్ నికోబార్ బీజేపీ 1 స్థానం గెలుచుకోబోతోంది. అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ 2 గెలుచుకోబోతోంది. అస్సాంలో బీజేపీ 5కి 5 స్వీప్ చేయబోతోంది. ఛత్తీస్గఢ్లో 1 స్థానం అయింది, గెలుచుకోబోతోంది. జమ్మూ కాశ్మీర్ బీజేపీ 1 గెలుచుకోబోతోంది. లక్షద్వీప్లో మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంటుంది 1 స్థానం. మేఘాలయలో పార్ట్నర్ ఎన్డీఏ ఎన్పీపీ 2 గెలుస్తుంది. మిజోరంలో జెడ్పీఎం గెలుస్తుంది 1 స్థానం. నాగాల్యాండ్ ఎన్డీబీపీ 1 స్థానం. పుదుచ్చేరిలో బీజేపీ గెలుస్తోంది 1 స్థానము. సిక్కిము ఎస్కేఎం 1. త్రిపురలో బీజేపీ 1 స్థానం గెలుస్తుంది. ఉత్తరాఖండ్లో బీజేపీ 5 స్థానాలు గెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ స్టేటు. బీజేపీ కానీ ఎన్డీఏ పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలన్నా లేదా దగ్గరికి రావాలన్నా 80 స్థానాల్లో 8 స్థానాలకు జరిగింది ఫేజ్ 1 పోలింగ్. అయితే 8 స్థానాల్లో 6 బీజేపీ గెలుచుకోబోతోంది, ఆర్ఎల్డీ 1 గెలుచుకోబోతోంది. సమాజ్వాదీ పార్టీ 1 గెలుచుకోవచ్చు, ఎడ్జుకుంది, కానీ అది కూడా అక్కడ ఖైరానా అనేది అయితే 50-50 ఛాన్స్ ఉంది ఖైరానా దగ్గర టాస్. మిగతావి చూసుకుంటే కనుక పిలిభిత్, ముజాఫర్నగర్, బిజ్నోర్, నజైనా, రాంపూర్, మొరాదాబాద్, సహరాన్పూర్, ఇవన్నీ కూడా ఎన్డీఏ గెలుచుకోబోతోంది. సో 7 ఖచ్చితంగా గెలుచుకోబోతోంది. 1 స్థానం ఖైరానా దగ్గర మాత్రం 50-50గా ఉంది. బీహార్లో 4 స్థానాలు గెలుచుకుంది. 4లో బీజేపీ 2 గెలుస్తుంది, ఎల్జీపీ 1 గెలుస్తుంది, హెచ్ఏఎంఎస్ 1 గెలుస్తుంది, ఆర్జేడీ 1 స్థానం గెలుస్తోంది.
సో బీహార్ కూడా 4-4 వీళ్ళే గెలుచుకోబోతున్నారు. ఇంకా రాజస్థాన్లో అయితే చాలా రకాల ప్రచారాలు చూసాము. గెలుచుకుంటుందా లేదా, భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, చాలా మార్పులు జరిగిపోయినాయి. కాంగ్రెస్ నాయకులు ఉధృతంగా ప్రచారం చేశారు. బీజేపీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అన్న ఒక రకమైన ప్రచారం అయితే చూసాం, కానీ పోలింగ్ రోజు ఇదేం కనపడలేదు. 12 స్థానాలకు జరిగినాయి. 12 స్థానాలు 25లో 12 స్థానాలకు ఫేజ్ 1 పోలింగ్ అయింది. బీజేపీ 11 స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ 1 స్థానం గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ గెలుచుకోబోతున్న 1 స్థానం కూడా దౌసా గెలుచుకోబోతోంది. జైపూరు, అల్వార్, చూరు, జైపూర్ రూరల్, బికనీరు, అలాగే జుంజూర్, గంగానగర్, నాగౌర్, కరోలి, భరత్పూర్, శిఖార్ ఇవన్నీ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి. సో ఓవరాల్ సమ్మరీ చూసుకుంటే నేను మణిపూర్ వదిలేశాను. మణిపూర్ నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ అందలేదు. మిగతా చూసుకుంటే కనుక 100 స్థానాలకి చూసుకుంటే మనం 100లో ఎన్డీఏ 64 స్థానాలు గెలవబోతుంది. ఇండియా ఎలియన్స్ 33 స్థానాలు గెలవబోతుంది. అదర్స్ 3 గెలవబోతుంది. ఈ ఎన్డీఏ టోటల్ 64లో బీజేపీ 54 గెలుస్తోంది. ఎన్పీపీ 2, ఆర్ఎల్డీ 1, పిఎంకే 1, ఇవన్నీ తమిళనాడు పిఎంకే, ఏఎంఎంకే, ఏఏడిఎంకే ఇవన్నీ ఒక్కొక్క స్థానాలు గెలుస్తున్నాయి. శివసేన మహారాష్ట్ర నుంచి 1 గెలుస్తోంది. ఎల్జేపీ 1, హెచ్ఏఎంఎస్ 1, ఎన్డీపీపీ 1, ఎన్డీఏ టోటల్ 64. ఇంకా ఇండియా ఎలియన్స్లో 33లో డిఎంకే 19 గెలుస్తుంది తమిళనాడు నుంచి, కాంగ్రెస్ 9, బీసీకే 2, సమాజ్వాదీ పార్టీ 1, ఆర్జేడీ 1, సిపిఎం 1. సో 33 స్థానాలు ఇండియా ఎలియన్స్ గెలుస్తుంది. అదర్స్ 3, ఎస్కేఎం 1 గెలుస్తుంది, ఏడీఎంకే 1 గెలుస్తుంది, జెడ్పీఎం 1 గెలుస్తుంది. ఇది ఫేజ్ 1 సమ్మరీ. యాక్యురసీ 100% అని చెప్పను, కానీ 90% అబోవ్ అయితే యాక్యురసీగా మనం జూన్ 4th నాటి రిజల్ట్స్ చూడబోతున్నాం. థ్యాంక్ యూ.